హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న అఫీషియల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి తొలి ఏకాదశి డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. ఇక్కడైతే ఇంకా నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ వచ్చేసి చట్నీ, టమాటా అండ్ ఎండుమిరపకాయల చట్నీ చేస్తున్నాను. దోశలు అండ్ ఆలోపు ఇక్కడ బయట కూడా నీట్గా క్లీన్ చేసేసాను. చూడండి, వాటర్ తోటి కడిగేసాను ఇంటి ముందు. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ కదా మనకి మార్నింగ్ లేవగానే. ఇంకా ఆ తర్వాతకు వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఇంకా హాల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ సోఫాస్ అన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా హాల్ అంతా నీట్గా చిమ్మేసి ఆల్ బెడ్రూమ్స్ అన్నీ కూడా నీట్గా చిమ్మేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను అనుకోండి. ఇంకా ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమంటారు, మంచిగా బాత్ చేసేసి నెక్స్ట్ వర్క్స్ అన్నీ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసారు కదా, ఈ విధంగా అయితే నా రొటీన్ అయితే ఉంటుంది. అండ్ మీకు మన వీడియో ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక స్కిప్ చేయకుండా చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అండ్ మీరేమనుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరని ఆశిస్తున్నాను. ఇక్కడైతే ఇంకా నీట్గా అయితే చిమ్మేస్తే ఇంకా మా ఆడబిడ్డ అయితే ఇల్లు తుడి చేస్తుంది. ఇంకా నేను స్నానం చేసి వచ్చి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను. పూజ చేసుకుంటే ఇంకా ఆ రోజు పిండి దీపం పెడితే చాలా మంచిదన్నమాట. సో డెఫినెట్గా అందరు చేసే ఉంటారు, అందులో నేను కూడా అనమాట. అంటే నేను ఫస్ట్ టైం అనమాట పెడుతుంది. ఫస్ట్ టైం అంటే ఇది వరకు ఒకసారి పెట్టున్నాను అనుకుంటా. అంటే ఈ ఫెస్టివల్కి కాదు, జస్ట్ 1 డే. అండ్ ఇప్పుడు అంతే సెకండ్ టైం. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చట్నీ రెడీ చేసేసాను. దోశలు కూడా వేసేసాను. ఇంకా ఏ డిస్టర్బ్ ఉండదన్నమాట. పూజ ఆరాంగా చేసుకోవచ్చు, ఎవరు డిస్టర్బ్ అయితే చెయ్యరు మార్నింగ్ టిఫిన్ చేసేస్తే. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంకా పప్పు టమాటా అయితే చేసేస్తాను. ఇంకా తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ తినకూడదు కదా, ఇంకా నేనైతే ఇంకా నాన్ వెజ్ కూడా ఏం తెప్పిలేదన్నమాట ఇంట్లోకి. మేము తినొద్దని డిసైడ్ అయ్యాము, అందుకే ఇంకా మేమైతే ఏం తెప్పివ్వలేదు. ఇక్కడ హడావిడిగా నేనైతే ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. మీరు ఎలా చేసుకున్నారు? నేనైతే ఇంకా ఆఫ్టర్ నేను స్నానం చేసి నా రొటీన్ ఉంటుంది. ఇక్కడైతే పిండి దీపం పెట్టాలి కదా, దానికోసం అయితే బియ్య పిండి అండ్ అలాగే బెల్లము, కొన్ని పాలు వేసి ఇంకా మనం మొత్తం ఇంకా పిండి అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని మంచిగా చేతికి కొంచెము గీ అప్లై చేసుకొని మనం దీపం అయితే చేసుకోవచ్చు అన్నమాట. చేసుకొని మంచిగా దీపం పెట్టేస్తే అయిపోతుంది. నేనైతే ఈ విధంగా అయితే మిక్స్ చేస్తూ కలుపుతూ ఉన్నాను. చూడండి, హోప్ మీరందరూ కూడా ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఇంకా నేనైతే ఈ విధంగా అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందంటే ఇంకెవరు డిస్టర్బ్ చేయరు. ఆరాంగా ఇంకా మనకు పూజకి సపరేట్గా ఏమేమి చేస్తాము అనేది ఇంకా మనం చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంకా ఈవినింగ్ ఒక 5 o'clock అలా అయితే పిండి అయితే కొట్టడం స్టార్ట్ చేశాను. అంటే పిండి చేసుకుంటాం కదా మనము తొలి ఏకాదశి రోజు, మా ఆంధ్ర సైడ్ అయితే చేసుకుంటారనమాట. శనగపప్పుతో అయితే చేసుకుంటారు. మేమైతే శనగపప్పుతో చేసుకుంటాము. ఇంకా వేరే వాళ్ళు దేనితో చేసుకుంటారని నాకు తెలీదు. ఇంకా నేను ఇక్కడ చేసుకుంటూ మళ్ళీ ఆశకి చెప్తా ఉన్నాను అనమాట. మమ్మీ వెళ్ళి స్నానం చెయ్యి అని అనేసి అస్సలు వినట్లేదు మాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి అందరూ కూడా స్నానాలు చేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి చేసిందనమాట మా లాస్య. ఇక్కడైతే ఇంకా నా పూజ అయిపోయింది, చూపిస్తాను అది కూడా మీకు. ఇక్కడైతే ఇంకా నేనైతే ఏమంటారు 108 సార్లు అయితే మంత్రం అయితే ఏదో ఒక మంత్రం ఉంది, అదైతే చదువుతున్నాను. ఇన్స్టాలో ఒక పంతులు అయితే చెప్పారనమాట, ఒక మంత్రం చదివితే చాలా మంచిది తొలి ఏకాదశి రోజు అని. అది 108 సార్లు అయితే ఇక్కడ నేను చదువుతూ ఉన్నాను. మళ్ళీ నా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను మంత్రాలు చదువుతుంటే మా ఆడబిడ్డ కూడా నా పక్కన కూర్చుందనమాట. ఇంకా ఫైనల్లీ అయిపోయింది. ఇక్కడ ఇంకా మీకు చూపిస్తాను చూడండి. బయట అయితే ఇలా ముగ్గు పెట్టేసి ఇంకా ఇది దర్వాజా కూడా మంచిగా పూజించేసి ఈ విధంగా అయితే ఇంట్లో పూజ చేసుకున్నాను. ఫస్ట్ అదంతా అయిపోయిన తర్వాతనే ఇంట్లో పూజ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మీకు చూపించడం అయితే
ఈ విధంగా చూపిస్తున్నాను. అండ్ అలాగే తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేసి ఈ విధంగా పిండి దీపం పెడితే చాలా మంచిదంట. చూశారు కదా, ఈ విధంగా అయితే నేను పిండి దీపం అయితే పెట్టాను. హోప్ మీ అందరికి కూడా మన ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. చూశారు కదా, నేను ఇదే మంత్రం అనమాట, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇది 108 సార్లు ఈ విధంగా అయితే నేను మంచిగా 108 సార్లు అయితే చదివాను. ఈ విధంగా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. అందరికీ కూడా రిలేటెడ్గా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఇంకొంచెం మందికి షేర్ చేయండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బాయ్. అయితే బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. నేను చెప్పాను కదా, అందరు స్నానాలు చేసి నీట్గా పూజ మంచిగా ఏమంటారు దండం పెట్టుకొని అందరు రెడీగా ఉంటే ఇక్కడ మళ్ళీ ఆసియా డ్యాన్స్ పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేస్తుంది. స్నానం అయితే చేయలేదన్నమాట. లాస్ట్కి చేసి అప్పుడు దేవుడికి దండం పెట్టుకొని 2 ఫోటోలు దిగి ఆ డ్రెస్ కూడా ఇప్పేసిందనమాట. ఇంక ఇక్కడ కూర్చొని ఇంకా లాస్యని అయితే ఇంకా స్నానానికి అయితే పంపించాను. ఇంకా తనకి ఇంకా హెయిర్ అంతా వెట్గా ఉంటుంది కదా, తనకి ఉదయాలతో అయితే మొత్తం కూడా డ్రై చేసేసాను. లేదంటే తను అలాగే నేను ఒకసారి తుడిచేస్తాను కదా, అసలు అది వాటర్ ఇంకా ఇంకా వాటరే పోదనమాట. పచ్చిగా ఉంటుంది. మళ్ళీ హెడ్ దానివల్ల కోల్డ్ కాఫ్ ఇవన్నీ రావడం ఎందుకనేసి హెయిర్ డ్రై అయిపోతే ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మీడియం లెవెల్లో పెట్టేసి ఈ విధంగా అయితే ఇంకా తనకి హెయిర్ డ్రైయింగ్ చేస్తున్నాను. చూసారు కదా, డ్రెస్సు మా మమ్మీ మా అన్న మ్యారేజ్కి అయితే కుట్టించింది. ఈ విధంగా ఇంకా పండుగ రోజు వేసేసి ఇంక ఈ విధంగా దండం పెట్టుకుంది. ఫోటోలకు స్టిల్స్ ఇవ్వమంటే ఇవ్వదనమాట మా లాస్యా. ఇంకా అలా ఒక 2-3 ఫొటోస్ అయితే దించేసాను. దించేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట మధ్యాహ్నం. ఇంకా తర్వాత రెస్ట్ తీసుకొని లంచ్ చేసిన తర్వాత రెస్ట్ తీసేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఈ విధంగా పిండి అయితే కొట్టేశాను. శనగపప్పు, బెల్లం, కొబ్బరి, ఇలాచి ఈ 4 ఐటమ్స్ ఉంటే చాలన్నమాట మనకి. ఏం లేదు. ఈ శనగపప్పు వచ్చేసి లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసిన తర్వాతకి మిక్సీ జార్లో వేసి, అంటే మామూలుగా అప్పట్లో దంచే వాళ్ళేమో మనకు తెలీదు, ఇప్పుడు ఇంకా అన్నీ మనకు వచ్చేసినప్పుడు ఇంకా నేనైతే మిక్సీలో వేసేసి 1 రౌండ్ ఈ 4 కప్పు అక్కడ గిన్నె కనిపిస్తుంది కదా, 4 కప్స్ అవి అయితే ఒక 1.5 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. ఈ విధంగా ఇలాచి, కొబ్బరి అందులోనే పిండిలోనే వేస్తే అది కూడా పౌడర్ అయిపోతుంది అనమాట. అందులోనే వేసి బెల్లం కూడా అంతే. ఈ పిండి ఏదైతే ఉందో దాంట్లో పిండి బెల్లం మిక్స్ చేసి మిక్సీ పడితే మొత్తం లెవెల్గా అయిపోతుంది అనమాట. ఆ విధంగా మిక్సీ పట్టేసి మొత్తం కలిపేసి ఒక జార్లో అయితే స్టోర్ చేసి పెట్టాను. మనకు కావాల్సినప్పుడు తినవచ్చు. 1 మంత్ వరకు అయితే ఉంటుంది డెఫినెట్గా. హోప్ మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న అఫీషియల్ ఛానల్. టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా. మీరు ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ విధంగా అయితే పిండి రెడీ అయిపోయిన తర్వాత జార్లో వేసి స్టోర్ చేసి అందరికైతే ఇచ్చేసాను. బాయ్. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.